హలో ఫ్రెండ్స్, ఎట్టంటే బాగుంటారా? ఇవాళ నేను ఏం చేయబోతున్నానో చూపిస్తున్నాను. ఏంటంటే మేము ఎప్పుడు చేసినామో అది మీకు చూపిస్తున్నాము. ఇగో మా ఆయన ఏమనుకున్నాడో ఏమో, మిమ్మల్ని సర్ప్రైజ్ ప్లేస్కి తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్ళాడు. నలుగురం ఎక్కి కూర్చున్నాం అన్నమాట బైక్ని. సరిపోకపోయినా కానీ అడ్జస్ట్ చేసుకొని కూర్చున్నాము. ఒక పెద్ద సర్ప్రైజ్కి ఎప్పుడైతే తీసుకుపోయాడు అనమాట. చూపిస్తాను ఇప్పుడు. సర్ప్రైజ్ చాలా పెద్ద సర్ప్రైజ్ అనమాట. అదేంటంటే మీకు కూడా కనిపించేస్తుంది చూడండి. ఇదిగోండి వచ్చేసిందా. ఇదేనండి మన టపాసుల గోడంలో. టపాసుల గోడంలో అంటారు కానీ దాంట్లో మాత్రం టపాసులు షాపులు పెట్టుకొని ఉంటారు. బయట ఎక్కడో ఉంటుంది గోడము. ఆ గోడం ఎట్టెట్టో ఉంటుంది అనమాట. కానీ ఆ గోడంలో ఏందో ₹1,00,00,000 ఇస్తున్నట్టుగా ఫీల్ అయిపోతారు. అందుకని మేము గోడానికి పోకుండా ఒకసారి పోయినాం అనమాట. పోతే ₹10 ₹30 అయినాయి. అందుకని మేము పోలేదనమాట. టపాసులు షాప్ కానీ పోదామని చెప్పి ఒక మంచి టపాసులు షాప్ చూసేసుకొని మాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉంటే వాళ్ళ కాడికి పోయి తీసుకున్నాం అనమాట. ఇదిగో వెళ్ళిపోతా ఉండము. భద్రా పోతా ఉంటే మా ఊరు అందరు కనిపించిండ్రా. మా ఆయన హలో బాయ్ హలో బాయ్ హలో హాయ్ బాయ్ బాయ్ చెప్పేశారా. ఆమెనా వచ్చి రాగానే మాకు దగ్గరగా తెలిసిన ఒక షాప్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఆ షాప్లో భలే చీప్ అంటే చీపు. ఏంటంటే మాకు కన్సెషన్ కూడా ఇచ్చిండ్రు. చీప్గా ఇచ్చిండ్రు, కన్సెషన్ కూడా ఇచ్చారనమాట. ఇదిగోండి కనిపిస్తుందా. అట్నే పోయి మాకు తెలిసిన షాప్ కాడికి పోయినామా. ఇదిగో యాడికి పోదామా అనుకుంటా ఉండిండా. అది కాదు ఇది కాదు అది కాదు ఇది కాదు అని చెప్పి అనుకుంటున్నా. అదంతా వద్దు, మా మంచి వాళ్ళు ఉండారు, వాళ్ళ కాడికి పోదామని చెప్పి తీసుకొని పోతా ఉండా. పైకి అయితే పక్కన పార్కింగ్ చేసేసినాము. పార్కింగ్ చేసిన తర్వాత వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళిపోయి కొనుక్కొని ఆ షాపింగ్ అంతా పెట్టాలంటే కష్టం కదా. షాప్ అంతా తీద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు చూస్తే మళ్ళీ ఇబ్బంది పడతారనే తీయలేదా. ఇదిగోండి వాళ్ళు అన్నీ కొనుక్కున్నామని ఇగో ఏందో ఇవి ఇచ్చిండ్రు అనమాట. గోల్డెన్ పాప్స్ అంట. ఆ గోల్డెన్ పాప్స్ ఇచ్చిండ్రు. ఇదో మేమేమైనా చిన్నోళ్ళమే ముందుగానే కలిసి పెట్టేసిందా మనకి. ఇదో మా మహర్షి ఏమో ఒక గన్ను టపాకి తీసుకునింది. రీల్స్ ఒక 4-5 బండిలు తీసుకొని నీట్గా పెట్టేసుకునింది అనమాట. ఇగో కాకరొత్తులు, పప్పులు ఏంటంటారా పూలు జిమ్మేవి, కాకరొత్తులు, స్వీట్ టపాసులు, బుస్సు ఏందన్నాయా చిచ్చుబుడ్లు ఇంకా ఏమేమో కొనుక్కొచ్చుకున్నా. ఇగో మా ఆయనకి లక్ష్మీ టపాసు బాంబు, కాకరొచ్చులు అన్ని కొనేసుకొని ఇక్కడ మళ్ళీ ఇంకొక షాప్ వేద్దాం అనుకున్నాం. కానీ ఎందుకులే మా పిల్లకాయలకి ఇచ్చేస్తే వాళ్ళు కాల్ చేస్తారని చెప్పేసి వదిలేసినాం అనమాట. దానికి ముందు నేనేం చేసినానంటే మన అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నా రిచ్గా ఉంటుందని. కానీ నేనేం చేసినానంటే రిచ్గా చూసి ఆ రిచ్నెస్ మనకొద్దులే అని చెప్పేసి మీషోకి వెళ్ళిపోయి మీషోలో నేను ఒక ప్రమిదలు ఉంటాయి కదా, ఆ ప్రమిదలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసినా అనమాట. ఇవి అనమాట. సాయంకాలం మేము పోయి ఒక షాప్ తెద్దాం అనుకున్నామా. షాప్ ఎత్తుకొని మోయలేం కదా. అందుకని వేసేసి ఇది తీసుకున్నాము. ఒక రీల్ బండి అయితే తీసుకొని టపా కాలుస్తా ఉంది మా మహర్షి. అదిగో టపా కాలుస్తా ఉంది. కాల్చుకోమే అని చెప్పేసి గమ్ముగా వదిలేసినామా. ఏమన్నా ఈవినింగ్ అయిందా, సాయంకాలం అయ్యేసరికి అంత పూజ చేసేసుకొని అన్నీ చేసేసుకొని ఇదిగో ఇంకా కూర్చొని వాటిని సెట్ చేస్తూ ఉన్నా అనమాట. నేను చెప్పాను చూడు రిచ్గా ఉంటుంది అనుకున్నాను. రిచ్ వద్దులే అనుకోనే మనకి మామూలుగా ఉంటే చాలులే అనుకోనే ఇదిగో ఎట్లా చేసేసినానా. ఇదిగో దాంట్లో నీట్గా ఒక స్ప్రింగ్ పెట్టిండ్రా. ఆ స్ప్రింగ్లోంచి దూద్ పెట్టేసి ఆ స్ప్రింగ్కి పెట్టేస్తే అబ్బా పూలు మాత్రం భలే వచ్చిందమ్మా వెళ్తురా దాని నుంచి. ఇదో మా వాడు ఏం చేస్తుందంటే మా అమ్మ ఎప్పుడైతే ఏదైనా మంచి పని చేస్తాను దాన్ని ఎప్పుడెప్పుడు కానొగదాం అని చూస్తూ ఉంటారు కదా. అందుకే నేను చేసే పని కాస్త ఆ పక్కన అదిగో నేను చేసే పని కాస్త ఆయన ఇంకొంచెం పని చేసిండు అనమాట. పని చేసి అదిగో నేను సెట్ చేస్తే ఆయన నూనె పోసిండు అనమాట. ఆ నూనె పోసి నీట్గా పక్కన పెట్టేశాడు. ఆయన ఇంకా టపాసులు తీసుకొని కిందకి వెళ్ళిపోయిన అనమాట. తర్వాత నేనేం చేసినానంటే మా తులసి కోట ఉంది కదా, ఆ తులసి కోట కాడ పూజ చేసినాను అనమాట. అదిగో కనిపిస్తుందా ఇదే పూజ. ఎప్పుడు ప్రతిసారి పూజ చేస్తాను, ఎప్పుడు శివాలయంకి పోయి చేస్తాం అనమాట. దూరం రా నాయనా. ఓపిక లేదా కాలవడానికా? ఓపిక లేదు కాలవడానికి, అందుకని అన్నీ ఒకేసారి వేసేస్తున్నాం.
ఏందా రే దూరందా అంతను ఏం చేసినామంటే అది వాళ్ళని కింద తోసేస్తే ఆ కింద చూసింది కదా అది తోసేసిన తర్వాత మా ఇంటిని ఒకసారి వీడియో తీసుకున్నాను అనమాట. ఇదిగో పూలు ఇందాక చెప్పిలా అదిగో అట్ట వచ్చినాయి అనమాట. నేను పెట్టినవి అంత బాగున్నాయి. అది లైట్ ఆపేసి చూసినాను ఒకసారి, అది బాగుంది. ఇదిగో నేను భలే గుండ్లా నేనా ఏందో సమయం కుదరకెట్టుండను కానీ భలే ఉల్లా. ఇదిగో ఏడొచ్చేసేసి నేను చెప్పినాను చూడు ఇందాక ఇవి అనమాట. ఇక మా వాడు ఓవర్ యాక్షన్ నువ్వు కాలకపోతుంటివే వాడు కాల్చుకొని నాన్నే ఏనే కూర్చోరా 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 కూర్చో తిప్పండి. అయిపోయింది అప్పుడే. ఇటు పెట్టుకొని చాంతాడంటే ఇటు తిప్పుతారా గట్ట ఇట్ట